చొక్కపు వెంకటరమణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. 40 ఏళ్ల నుంచి మీరు ఒక స్టోరీ టెల్లర్గా ఇలా ఉన్నారు కదా, Yeah. రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? నేను బాల సాహితీ రచయితగా పిల్లల కోసం 100 పుస్తకాలు రాశాను. టెక్నాలజీ మారిపోయింది, Yeah. మొత్తం డిజిటల్ మీడియా వచ్చేసింది, దీని మీద పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. మీ స్టోరీస్ ఇప్పుడు పిల్లలకి ఎలా రీచ్ అవుతున్నాయి? అందుకని మనం ఏ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ద్వారా పిల్లల దగ్గరికి వెళ్ళాలండి. 100 నిమిషాల్లో 100 కథలు చెప్పేసరికి ఒక ఆయన అడిగాడు, అమ్మా 100 నిమిషాల్లో 100 కథలా? నిమిషానికి ఒక కథ అనమాట. నిమిషానికి ఒక కథే కాదు, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ గురించి చెప్పుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఎక్కడ చూసినా కూడా చాలా పిల్లలకి చాలా ఇష్టమైన వ్యక్తి. తనే బాల్య సాహిత్య రచయిత, మాస్టర్ స్టోరీ టెల్లింగ్, అండ్ ఇంకో విషయం మెజిషియన్, అండ్ కేంద్ర సాహిత్య రంగంలో చాలా అవార్డ్స్ కూడా అవార్డు గ్రహీత. ఆయన తను 100 నిమిషంలో 100 కథలు చెప్పిన ఘనత తనకే ఉందండి. తనే చొక్కపు వెంకటరమణ గారు మనతో ఉన్నారు. చాలా వరకు బుక్స్ అండ్ చాలా స్టోరీ టెల్లింగ్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అండ్ చాలా విషయాలు మీకు కూడా ఆ స్టోరీస్ ఎలా అండ్ కొన్ని టెక్నిక్స్ ద్వారా ఎలా నేర్చుకోవాలి స్టోరీస్ అనేది ఇప్పుడు మన ఇంటర్వ్యూలో చూడబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం. ఓకే, ఎందుకంటే మీరు చాలా మంది బుక్ స్టాల్స్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా మీరే ఉంటారు. మెజిషియన్ అనగానే గుర్తొచ్చేది చొక్కపు వెంకటరమణ గారు. ఎందుకంటే మీ పేరు మీద కూడా చాలా అవార్డ్స్ ఫంక్షన్స్ చేయడం, మీరు అతిథిగా వెళ్ళడం, మీ అవార్డ్ ఫంక్షన్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉంది అహ్మద్ గారు. ఇది నేను బాల సాహితీ రచయితగా పిల్లల కోసం 100 పుస్తకాలు రాశాను. 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అలాగే ఈ స్టోరీ టెల్లింగ్లోని చాలా కృషి చేశాను. దాదాపు 40 ఏళ్ళకి పైగా ఈ స్టోరీ టెల్లింగ్ అంశంలోని చాలా వర్క్షాప్స్ అవి కండక్ట్ చేశాను. అలాగే మెజిషియన్గా 45 ఏళ్ళ నుంచి నేను దేశ విదేశాల్లోని 7,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. 7,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇలాగా ప్రస్థానం నడుస్తుంది. ముఖ్యంగా నేను బేసిక్గా జర్నలిస్ట్. నేను 45 ఏళ్ళ నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. ఈనాడులో విప్లవ చేతుల్లో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను 78-79. అంతకుముందు విజయవాడలోని జయశ్రీ, జనత, శ్రీమతులు అనే మ్యాగజైన్స్లోని 7 ఏళ్ల పాటు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాలభవన్ వాళ్ళది చిల్డ్రన్ మ్యాగజైన్ ఉంది, బాలచంద్రిక అని. ఆ బాలచంద్రిక మ్యాగజైన్కి ఎడిటర్గా 18 ఏళ్ళు పనిచేశాను. ఓకే, ఇదండి నా. అంటే మీరు అంటే పిల్లల గురించి దేశంలోనే అంటే 40 ఏళ్ళ నుంచి మీరు ఒక స్టోరీ టెల్లర్గా ఇలా ఉన్నారు కదా, రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? అంత వివిధ, అంటే మీరు జర్నలిస్ట్ అన్నారు, వేరే రూట్లో వెళ్ళొచ్చు, కానీ మీకు జర్నలిస్ట్కి అసలు ఇది మెజిషియన్కి అండ్ స్టోరీ టెల్లింగ్కి సంబంధం లేదు. కానీ 40 ఏళ్ళ నుంచి స్టోరీ టెల్లింగ్ లాగా పిల్లలకి ఉట్టిగా చదువుకుంటే రాదు, ఇలా స్టోరీస్ లాగా చెప్పాలనే ఉద్దేశంతో మీరు ముందుకు రావడం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే నేను స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, నాకు బాల్యంలోని మా అక్కయ్య చిన్నప్పుడు ఆ చందమామ బాల పత్రికలు, అది నేను 3 ఏళ్ల వయసులోనే స్కూల్కి వెళ్తానని, మా అక్కయ్యతో పాటు స్కూల్కి వెళ్తానని గొడవ చేశాను. చేస్తే సరే ఇప్పుడే కదరా 5 ఏళ్ళకి స్కూల్లో వేసేవారు ఆ రోజుల్లో. అయితే నేను ఏం చేశానంటే, ఆ గొడవ చేసేసరికి నన్ను స్కూల్కి పంపించాను. వెళ్ళేటప్పుడు గొడవ చేశాను, అక్కలాగే నాకు కూడా పుస్తకాలు కావాలి అని. అంటే అప్పుడు మా నాన్నగారు ప్రతి నెల చందమామ బాల పత్రికలు కొనిచ్చేవారు మా అక్కకి చదవడానికి. ఇవే నీ పుస్తకాలు రాని ఇచ్చారు నాకు. అవి తీసుకుని వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు చూపించి దీంట్లో కథలో చదివి వినిపించమని మా అక్కని గొడవ చేసేవాడు. ఆ దగ్గర కూర్చొని ఆ కథలు, ఆ బొమ్మలు చూస్తూ ఆ కథలు చదివి వినిపిస్తుంటే వినేవాడు. ఆ తర్వాత మెల్లగా ఆవిడ కథలు చెప్పడం మొదలెట్టింది. దాంట్లోని కథలు కాకుండా వేరే అలాగే కథలు వినడం అలవాటైంది చిన్నప్పటి నుంచి నాకు. ఆ తర్వాత స్కూల్లో కూడా మోరల్ పీరియడ్లోని స్టోరీస్ నాతోనే చెప్పించేవారు. అప్పటి నుంచి నేను 6th క్లాస్ 7th క్లాసు అప్పటి నుంచి చేశాను. నా మొట్టమొదటి కథ 6th క్లాస్ చదివేటప్పుడు చంద్రభాను అనే పత్రికలో వచ్చేది. 6th క్లాస్ ఏజ్లోనే. అంటే ఈ కథలు విని విని
నాకు నచ్చిన కథను ఒకటి రాసి పంపిస్తే దాన్ని వేశాను. అచ్చా. అట్లాగా చిన్నప్పటి నుంచే కథలు వినడం, ఆ తర్వాత కథలు చెప్పడం అలవాటైంది. కథలు స్టోరీ టెల్లింగ్ పోటీలకు వెళ్ళేవాడిని, బహుమతులు వచ్చాయి. ఓకే. ఆ తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ బాలల అకాడమీలో బాలచంద్రకి పత్రిక ఎడిటర్గా పనిచేసేటప్పుడు నేను కొన్ని చిన్న చిన్న పుస్తకాలు రాశాను. బుజ్జి కథలు అని చెప్పేసి చిన్న చిన్నవి బిలో 8 years చిల్డ్రన్ కోసం ఒక డజన్ పుస్తకాలు రాశాను, బొమ్మల పుస్తకాలు. ఓకే. అయితే అవి అంగన్వాడీ వాళ్ళు వచ్చి ఆ పుస్తకాలు కొనుక్కుని వెళ్ళి ఆ పిల్లలకి ఆ కథలు చెప్పేవాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఏమండి మేము అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము, మా టీచర్లకు మీరు కథలు చెప్తారా అని. తప్పకుండా చెప్తానండి. అలాగా మొదలైన నా ప్రస్థానం. 25 సంవత్సరాల పాటు అంగన్వాడీ టీచర్స్కి స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఆంధ్ర మహిళా సభలోని బీఈడి టీచర్స్కి స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ మీద చెప్పాను. తర్వాత లకిడికప్పుల్లో హోమ్ సైన్స్ కాలేజీలో ప్రీ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఉంటుంది. వచ్చిన ప్రతి బ్యాచ్కి కూడా నన్ను పిలిచి ఫ్యాకల్టీగా పిలిచి స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద కథలు చెప్తున్నాను. అలాగే 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. అట్లాగా అసలు ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మన సంస్కృతి అండి. చిన్నప్పుడు తాతయ్యల అమ్మమ్మల కథలు చెప్పేవాడు, దగ్గర కూర్చోబెట్టుకుని అనగా అనగా రాజు అలాగా చెప్పేవాడు. అయితే ఇప్పుడు ఆ స్టోరీ టెల్లింగ్ సంస్కృతి సమసిపోయింది. కథలు చెప్పేవాళ్ళు తాతయ్యల అమ్మమ్మలు ఇళ్లలో లేరు, ఇప్పుడు ఓల్డేజ్ హోముల్లో ఉంటున్నారు. అమ్మ నాన్నేమో ఉద్యోగ బాధ్యతలతో ఉరుకులు పరుగుల మీద ఉంటారు. ఇంకా పిల్లల వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చదువు 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 అని వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు రుద్దుతున్నారు మనవాళ్ళు. అంచేత కథలు చెప్పే సంస్కృతి మళ్ళీ రివైవ్ కావాలి, మళ్ళీ పునరుద్ధరింపబడాలి, మళ్ళీ పిల్లలకి కథలు చెప్పాలి. ఆ రోజుల్లోని పిల్లలకి కథలు ఈ గ్రాండ్ పేరెంట్స్ ఆ కథల ద్వారా వాళ్ళకి నీతి చెప్పేవాళ్ళు, తర్వాత క్రమశిక్షణ చెప్పేవాళ్ళు, వాల్యూస్ చెప్పేవాళ్ళు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు ట్రైనింగ్లు వచ్చినాయి, కానీ అంతా చెప్పేది ఆ రోజుల్లో తాతయ్యల అమ్మమ్మలు చెప్పేవాళ్ళు. అందుకని చాలా ప్రధాన పాత్ర మనిషి జీవితంలోని స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుందండి. అందుకని ఈ కాన్సెప్ట్లోని ఏదో ఒకటి చెయ్యాలని తపనతో నేనేం చేశానంటే, ఈ ఎక్స్పీరియన్స్తో పాటు నేను ఈటీవీ తెలుగు వెలుగులోని ఆ ఛానల్లోని 100 ఆదివారాలు 100 కథలు చెప్పాను. తెలుగు భాష మీద కావాలన్నారు. 100 ఆదివారాలు 100 కథలు చెప్పాను. అట్లాగే మళ్ళీ భారతదేశంలో తొలిసారిగా 7 రోజుల పాటు స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్ చేశాను. దానికి 250 మందిని తీసుకొచ్చి రకరకాల రంగాల వాళ్ళని కథలు చెప్పించాను అన్నమాట. ఆ తర్వాత చివరి రోజు ఏం చేశానంటే 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. అదండి. అలాగా ఈ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ ముందుకు రావాలి అనే కోరికతోని ఇవన్నీ చేశాను. కానీ ఇప్పుడు కూడా స్టోరీ టెల్లింగ్ అంటే గతంలో వినే వాళ్ళ స్టోరీస్ ఇవన్నీ ఇప్పుడు టెక్నికల్ మొత్తం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, మొత్తం డిజిటల్ మీడియా వచ్చేసింది. దీని మీద పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. మీ స్టోరీస్ ఇప్పుడు పిల్లలకి ఎలా రీచ్ అవుతున్నాయి? అందుకని మనం ఏ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ద్వారా పిల్లల దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడు ఈ పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయింది అని అంటున్నారు. తగ్గిపోయింది కానీ పూర్తిగా పోలేదండి. పుస్తకాలు చదివే అలవాటు పోలేదు. బుక్ రీడింగ్ కాన్సెప్ట్ పోలా. ఎందుకంటే హైదరాబాద్ బుక్ ఫేర్ పెడితే అక్కడికి లక్షలాది మంది వస్తున్నారు, లక్షలాది రూపాయల పుస్తకాలు అమ్ముడు అవుతున్నాయి. ఓకే. బుక్ రీడింగ్ ఎక్కడ తగ్గింది? తగ్గల. అంటే కొంచెం తగ్గింది, పూర్తిగా పోదండి. అయితే మనం ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రతి స్కూల్కి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే ఈ పాఠాలని కథల్లాగా చెప్తే బాగా అర్థమవుతాయి. అందుకని టీచర్స్కి ఈ క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను. నా తెలంగాణలోని చాలా జిల్లాల్లో నేను చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. అది నాకు ఇంకా రెట్టించిన ఉత్సాహం వచ్చింది. అయితే నేను 100 నిమిషాల్లో 100 కథలు చెప్పేసరికి ఒక ఆయన అడిగాడు, అమ్మా 100 నిమిషాల్లో 100 కథలా? నిమిషానికి ఒక కథ అనమాట అన్నాడు. నిమిషానికి ఒక కథే కాదు, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు ఉన్నాయి అన్నాడు. అంటే అట్లాగా నిమిషం కథ చెప్పండి అన్నాడు. సరే నేను చెప్తాను చెప్పేసి ఒక కథ చెప్పాను. అనగా ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి పక్కూరికి చదువుకోవడానికి బయలుదేరింది.
అప్పుడు దారిలో దానికి ఒక కుక్క ఎదురే. పిల్లిబావా పిల్లిబావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లిబావా అని. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో అంది. అవునా అయితే మ్యావ్ అను అంది పిల్లి. ఆ కుక్క ఏం చేసింది, బౌ 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 అని అంటుంది. నిన్ను మ్యావ్ అనమంటే నువ్వు బోబో అంటున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపో అని ముందుకెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కోడి ఎదురైంది. పిల్లి బాబా పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బాబా అంది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్కూరి వెళ్ళాలి, నా దగ్గర చదువుకో, బాగా చదువు చెప్తా. అయితే మ్యావ్ అని. అదే ఆ కోడి ఒక్కరాకో ఒక్కరాకో అంది. నువ్వు నాకేం చదువు చెబుతావు, మ్యావ్ అన్నావు రాదని ముందుకెళ్ళింది. ఒక ఆవు ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా, పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, నేను చదువు చెప్తా. అయితే మ్యావ్ అన్నది. ఆవు అంబా 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 అంది. నీకు మ్యావ్ అన్నం రాదు, నాకేం చదువు చెబుతావు పో అని పక్కూరు వెళ్ళి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి ఇంటికి వచ్చేసింది. ఈ కథ వల్ల మనకేం అర్థమవుతుందంటే, మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, కుక్కకి కుక్క భాషలోనే చెప్పాలి, ఆవుకి ఆవు భాషలోనే చెప్పాలి అని చెప్పాను. చెప్తే అతను ఆశ్చర్యపోయాడు. 1 minute అయిపోయింది. 1 minute అయితే అర నిమిషం కాదు చెప్పండి అని అంటే చెప్తానని. ఒక స్కూల్ వదిలేశాడు, పిల్లలందరూ వెళ్ళారు. ఒక పిల్లవాడు ఒంటరిగా దిగులుగా కూర్చున్నాడు. ఆ పిల్లవాడిని ఇంటికి ఎవరు తీసుకెళ్తారు కనుక్కున్నాను. దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అడిగాను. నాకు అమ్మ లేదుగా అన్నాడు. అయ్యో పాపం అమ్మ లేదు. మీ నాన్న వస్తాడా అన్నాడు. నాకు నాన్న లేడుగా అన్నాడు. అయ్యో అమ్మ నాన్న లేని అనాథ అనుకుంటాను అని అనుకొని, అయితే నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అన్నాడు. మా మమ్మీ డాడీ వస్తారు అన్నాడు. అయ్యో తెలుగు వాడు కాదు అనాథ, నువ్వు అనాథలు అయిపోయావు. ఈ రోజుల్లో పిల్లలకి అమ్మని నాన్నని అమ్మ నాన్న అంటారని ఆ ధ్యాసే లేదు అని అంటే, ఆ పక్కన ఉన్న అతను అన్నాడు, ఏంటండి మాట్లాడితే తెలుగు అంటారు, ఇతర భాషలు అక్కర్లేదా అన్నాడు. ఎందుకు అక్కర్లేదు, దానికి పావు నిమిషంగా చెప్తా అని. నేను చెప్పండి అని. ఒక ఎలక పిల్లల్ని వెంటబెట్టుకుని షికారుగా బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి మ్యావ్ అంటే మీద పడింది. పిల్లలన్నీ చెల్లా చెదరైపోయింది. ఏం భయపడొద్దు అని పిల్లలందరినీ దగ్గరికి పిలిచి అని గొంతు సవరించుకొని బౌ 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 అని వచ్చింది. దెబ్బతో పిల్లి పారిపోయింది. చూసారా, అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పనికి వస్తుందని పెద్దవాళ్ళు అందుకే చెప్తారు. అంటే కథ చిన్నదే అయినా దాంట్లో అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. పూర్వం కథల్లో లాగా అబద్ధం ఆడరాదు, అత్యాశ పనికిరాదు, ఇలాగా నీతి చెప్పక్కల ప్రత్యేకంగా కథలోనే నీతి ఉంటుంది, ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగా ఆలోచింపజేసే కథలు అలాగా అవి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందులాగా రోజుల తరబడి కథలు చెప్పడం, గంటల తరబడి చెప్పడం ఉండదు. జనరేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అందుకని దానికి తగ్గట్టుగా కథలు కూడా మనం సింపుల్గా మనం అంటే తక్కువ షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే కథలని చెప్పాల్సిన అవసరం ఉందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఓకే.